Hi guys, welcome to Perseverance Software Training Institute. I'm Sai Charan. All right. So ఈ series of Dockerలో ఓకే ఆల్రెడీ మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ అనేది చూసాం లాస్ట్ క్లాస్ రైట్. ఇప్పుడు ఆ డెవలప్ చేసిన మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ని మనం ఏం చేస్తామంటే విల్ డిప్లాయ్ అనమాట. ఓకే, ఆల్రైట్, జస్ట్ 1 second. ఆల్రైట్, సో డిప్లాయ్ చేస్తాం. సో ఫస్ట్ ఈ ఫైల్ ఉంది సేమ్ నేను షేర్ చేస్తాను దీన్ని. ఓకే, సర్వర్కి వెళ్ళి ఆల్రైట్, సో జస్ట్ రూట్గా లాగిన్ అయినాం. ఫైన్. సో ఇది మన డాకర్ సర్వర్. ఓకే, సో విఐ డాకర్ ఫైల్ మల్టీ స్టేజ్ రైట్. సో కెన్ కీప్ ఎనీథింగ్ మల్టీ జస్ట్ ఫర్ మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ ఎంటర్ paste it, right? Save, escape, after that colon wq అనమాట, సేవ్ అండ్ క్విట్. ఇప్పుడు చూడండి క్యాట్ మల్టీ స్టేజ్ డాకర్ ఫైల్ ఇస్తే ఇప్పుడు దీన్ని ఎలా బిల్డ్ చేస్తాం? సో డాకర్ బిల్డ్, ఇప్పుడు -f ఇవ్వాలి కదా. ఎందుకంటే డిఫాల్ట్ నేమింగ్ స్టాండర్డ్ డాకర్ ఫైల్ ఒకటే, డి క్యాపిటల్. బట్ నా ఇప్పుడు మల్టీ స్టేజ్ కస్టమైజ్ ఇచ్చాం కాబట్టి సో -f ఇవ్వాలి. ట్యాగ్ మేబీ custom :v1 space dot. Perfect. See, process is being done. All right. సో ఈ పర్టికులర్ ఇమేజ్ బిల్డ్ అయిన తర్వాత అసలు ఏం జరుగుతుంది చూడండి. ఫస్ట్ మ్యావెన్ ఇమేజ్ పుల్ చేసుకొని బిల్డ్ ప్రాసెస్ పర్ఫామ్ చేస్తుంది. ఇక్కడ నుంచి మనం perseverance.var అనే ఆర్టిఫాక్ట్ జనరేట్ అవుతుంది. ఆ జనరేట్ అయిన ఆర్టిఫాక్ట్ని సెకండ్ స్టేజ్కి పాస్ చేస్తాం. ఇక్కడ చూడండి, క్లోనింగ్ పర్సివరెన్స్ రీసోర్సెస్ అనమాట. క్లోన్ చేసుకొని ఇప్పుడు మేవెన్ ప్యాకేజ్ అనే బిల్డ్ పర్ఫామ్ చేస్తుంది. MVN ప్యాకేజ్ అని ఇచ్చాం కదా డాకర్ ఫైల్లో, అది బిల్డ్ పర్ఫామ్ చేసి బిల్డ్ అయిపోయింది. ఇక్కడ చూస్తే బిల్డింగ్ వార్ అని అక్కడ సేవ్ అయిపోయింది. నౌ ఇక్కడ చూడండి అవర్ సెకండ్ స్టేజ్ ఆఫ్ డాకర్ ఫైల్. సో టామ్ క్యాట్ పుల్ చేయబడింది. ఆల్ రైట్. అండ్ టామ్ క్యాట్ పుల్ చేయబడిన తర్వాత దిస్ ఇస్ సక్సెస్ఫుల్లీ డన్. పర్ఫెక్ట్. నౌ డాకర్ ఇమేజెస్ అని ఇస్తే కస్టమ్ v1 అనే ఒక పర్టికులర్ ఇమేజ్ విత్ ట్యాగ్ v1 ఉంది. ఆల్ రైట్, పర్ఫెక్ట్. నౌ ఇప్పుడు ఏం చేస్తాము? లెట్స్ డిప్లాయ్ ఏ కంటైనర్ యూజింగ్ దిస్ ఇమేజ్. సో డాకర్ రన్ -d -p ఇస్తాం. రైట్, పోర్ట్ ఫార్వర్డింగ్. సో 8080 విత్ 8080. ఓకే, అంటే ఇది సర్వర్ లెవెల్ పోర్ట్, కంటైనర్ లెవెల్ పోర్ట్. ఎందుకంటే టామ్ క్యాట్ వచ్చి 8080 మీద అవైలబుల్ ఉంది. అండ్ నేమ్ ఆఫ్ ద సర్వర్ మేబీ వెబ్ యాప్ అని ఇస్తున్నా. అండ్ ఇమేజ్ ఏమని ఇవ్వాలి? ఇప్పుడు custom :v1 ఇవ్వాలి. సో ఎంటర్. సో ఇప్పుడు క్రియేట్ అయిపోతుంది మన కంటైనర్. రైట్, పర్ఫెక్ట్. ఇప్పుడు చూడాలి మన అప్లికేషన్ డిప్లాయ్ అయిందని. ఏం జరిగిందంటే మనం ఇచ్చిన కోడ్, ఇక్కడ ఉండే కోడ్ ఇచ్చాము. సో మేవెన్ ఆ కోడ్ని బిల్డ్ చేసింది, perseverance.var అనేది జనరేట్ చేసింది. ఆ జనరేట్ చేసిన వారిని టామ్ క్యాట్ మీద డిప్లాయ్ చేస్తాం ఇలాగా. ఓకే, ఆల్ రైట్. అండ్ డిప్లాయ్ చేయబడిండే అప్లికేషన్ 8080 మీద అవైలబుల్లో ఉంది. మనము సర్వర్ లెవెల్ 8080 ఇచ్చాం కాబట్టి ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఒకసారి ఆల్ రైట్ సర్వర్కి వెళ్ళి, ఓకే, సో సర్వర్లో ఇన్బౌండ్ అవుట్బౌండ్ అంటే ఏంటి అంటే ఎక్స్టర్నల్ నుంచి ఇప్పుడు మనం 8080 మీద కనెక్ట్ కావాలి కాబట్టి మనం సెక్యూరిటీకి వెళ్ళి, ఓకే, సెక్యూరిటీలో సెక్యూరిటీ గ్రూప్ అని ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేసిన తర్వాత ఇన్బౌండ్ రూల్స్కి వెళ్ళి, రైట్, ఇక్కడ యాడ్ రూల్ ఇవ్వండి. సో కస్టమ్ TCP అలాగే ఇవ్వండి. పోర్ట్ 8080 మీ సర్వర్ లెవెల్ పోర్ట్. ఇక్కడ ఎనీవేర్ ఇచ్చి జస్ట్ సేవ్ ద రూల్. ఓకే, పర్ఫెక్ట్. ఇప్పుడు ఏం చేయాలి అంటే ఈ సర్వర్ IP అడ్రస్ ఎంతమంది ఇన్స్టెన్సెస్ వెళ్ళి డాకర్ సర్వర్ సెలెక్ట్ చేసుకుంటే ఆ సర్వర్ IP తీసుకుని పబ్లిక్ IP ఒకటే, రైట్, తీసుకొని బ్రౌజర్కి వెళ్ళి సర్వర్ ఇచ్చి కోలన్ నుంచి 8080 ఇస్తే మీకు ఏమొస్తుందో చూద్దాం. ఆల్ రైట్. సో మన టామ్ క్యాట్ లోడ్ అవ్వాలి. ఇది రీచబిలిటీలో లేదు. ఎందుకట్లా అంటే ఇక్కడ మనది సెక్యూర్డ్ కనెక్షన్ ఏం కాదు, HTTP ఒకటే కాబట్టి ఇలా ఇవ్వండి. ఓన్లీ HTTP ఎస్ ఉంటే తీసేయాలి మీరు. ఓకే, అర్థమవుతుంది కదా. సర్వర్ IP ప్లస్ 8080. ఓకే,
వెయిటింగ్ సెకండ్. ఇదే ట్యాబ్లో మళ్ళీ ఇంకో ట్యాబ్లో తీసి ఓపెన్ చేద్దాం. సర్వర్ యాక్టివ్గా ఉంది కదా. యా, okay, all right, let's wait. So yeah, ఇంతసేపు అవ్వదు. లెట్స్ సీ, మేబీ రావట్లేదు ఎందుకట్లా. ఇప్పుడు ఒకటి చేద్దామా, స్లాష్ పర్సీవరెన్స్. ఎందుకు ఈ స్లాష్ ఇచ్చాను, రైట్? యాక్చువల్గా ఇక్కడ మన టామ్క్యాట్ డిప్లాయ్ అయింది, కానీ మన అప్లికేషన్ స్లాష్ మన ఫైనల్ నేమ్ అని ఇచ్చాం కదా, ఆ నేమ్ ఇవ్వాలి. సో పర్సీవరెన్స్ అనే నేమ్ ఇస్తే ఇక్కడ లోడ్ అవ్వాలి. యాప్ లోడ్ అవ్వట్లేదు అంటే ఏమన్నా ఇష్యూ ఉంటుంది. ఒకసారి చూద్దామా, రూల్ అప్డేట్ అయిందా చూద్దామా. యా, సో మళ్ళీ సెక్యూరిటీకి వెళ్ళండి. ఇక్కడ జస్ట్ పుల్ డౌన్ చేస్తే మీకు 8080 అనేది అవైలబుల్ ఉంది. సో నో ఇష్యూస్. ఓకే, ఎందుకు అంటే ఇక్కడ అర్థమైందా, వాట్ ఈస్ దిస్. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఇన్బౌండ్ అంటే ఎక్కడి నుంచైనా కనెక్ట్ అవ్వగలం మన యాప్ అని సెటప్ పెట్టాలి. అలా పెట్టాలంటే మన రూల్ ఉంది కదా, ఇన్కమింగ్ రూల్, ఇలా పెట్టాం కాబట్టి. ఇప్పుడు సెక్యూరిటీ గ్రూప్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఎడిట్ ఇన్బౌండ్ రూల్స్. అందుకే ఈ ఫ్యాక్టర్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ కస్టంలో చూడండి, ఇక్కడ ఆల్ జీరోస్ ఉన్నాయి, ఇక్కడ ఓన్లీ జీరో. చాలా తేడా ఉంది. ఆల్ జీరోస్ విత్ దీన్ని సైడర్ రేంజ్ అంటారు. ఈ కాన్సెప్ట్ ఒకసారి చూద్దాం మళ్ళీ లేటర్. ఆల్రైట్, ప్రస్తుతానికి దీన్ని డ్రాప్ డౌన్ సెలెక్ట్ చేసి మీరు ఎనీవేర్, ఇక్కడ చూడండి మై ఐపీ అని పెడుతున్నా, అంటే మన సిస్టమ్ ఐపీ అడ్రస్ అట్లా వస్తుంది, రైట్? అలా కాకుండా ఎనీవేర్ IPv4 పెడితే ఇప్పుడు చూడండి ఇలా వచ్చింది. ఓకే, సో ఇలా వచ్చిన తర్వాత యూ మే నాట్ స్పెసిఫై అన్ ఐపీస్ ఫర్ అన్ ఎగ్జిస్టింగ్ అని మనం ఏం చేస్తామంటే యాక్చువల్ చేయొచ్చు. మీకు మళ్ళీ చూపిస్తున్నా, డిలీటెడ్ యాడ్ రూల్. సో 8080 మళ్ళీ కస్టమ్ ఎనీవేర్ సెలెక్ట్ చేయండి. ఇప్పుడు చూడండి, యా నౌ ఇది వర్క్ అవుతుంది. సేవ్ రూల్స్ అంతే. సేవ్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, యాక్చువల్గా ఫస్ట్ IP అడ్రస్ 8080 ఇవ్వండి. సి అపాచే ఉంది ఆల్రెడీ. ఓకే, బట్ మీ అప్లికేషన్ స్లాష్ పర్సీవరెన్స్ అంటే IP అడ్రస్ పోర్ట్ ఆఫ్ టామ్క్యాట్ స్లాష్ మీ అప్లికేషన్ నేమ్ ఇస్తే మనకి మన యాప్ లోడ్ అవ్వాలి. ఇలా లోడ్ అయిందంటేనే యువర్ గుడ్ అని. శివ సాయిస్ పర్సీవరెన్స్ సాఫ్ట్వేర్ ఇన్స్టిట్యూట్, రైట్? సో అది అనమాట. ఓకే, ఆల్ రైట్ గైస్, ఫైన్. సో ఇలా మన కస్టమైజ్డ్ ఇమేజెస్ ద్వారా, దట్టు మల్టీ స్టేజ్ ఇమేజ్ ద్వారా అప్లికేషన్ని బిల్డ్ చేసి డిప్లాయ్ చేస్తాం అనమాట. ఓకే, ఫైన్ గైస్, థ్యాంక్ యూ సో మచ్.